లండన్ నుంచి ఇక్కడ మొత్తం డల్లోనే జర్మనీ డల్లోనే చేస్తారు బయట. ఇక్కడ ఇవన్నీ తిరుగుకుంటూ ప్యారిస్కి వెళ్ళాము. ప్యారిస్లో ఆర్టిస్ట్ ఈఫిల్ టవర్ దగ్గర ఉన్నాం. ఈఫిల్ టవర్ దగ్గర చూస్తే ఎలా ఉన్నారంటే జనం చూడండి, ఎక్కడ బిజినెస్ అంతా బ్లాక్స్ ఉన్నారు. వాళ్ళంతా బ్లాక్స్ కీ చైన్స్ కానీ ఇవి కానీ ఈఫిల్ టవర్ ఈఫిల్ టవర్ కీ చైన్స్ కానీ అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ జనాలు విపరీతమైన జనాలు చూడడానికి ఈఫిల్ టవర్ ఎక్కడానికి రావడం, ఇక్కడ అందాలను చూడడం చాలా బాగుంటుంది. ఇక్కడ వీళ్ళ బిజినెస్ ఉందో చూసారా, చాలా ఈఫిల్ టవర్ అన్ని వివిధ రకాల బొమ్మలు కానీ అవి కానీ అన్ని అమ్ముతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళ బిజినెస్ ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి రోడ్ క్రాస్ చేయాలని చూస్తున్నాము. ఇక్కడ రోడ్ క్రాస్ దగ్గర అందరూ నిలబడ్డారు. ఇక్కడనే ఈఫిల్ టవర్ ముందు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడ లైన్లో మనం టికెట్ తీసుకోవాలి, పైకి ఎక్కాలి. రిక్షా జాయికి ఒక రిక్షా ఉంది చూడండి, రిక్షాలు కూడా ఉన్నాయి ఇక్కడ. రిక్షాల్లో దగ్గర అనుకున్నాం కానీ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ రోడ్ క్రాస్ కానీ రోడ్లు కానీ ఎంత నీట్గా ఉంటాయంటే చెత్త చెదారం వేది కనిపించదు. వచ్చేది మీరు తొందరగా పర్యాటకులు అంతా వాళ్ళు తమ ఆనందాన్ని అన్నీ ఇడిపుచ్చుకుంటూ చదువుతూనే ఉంటారు. రిక్షాలు బాగున్నాయి. అయితే ఎంత బాగుంటుందంటే ఒకసారి తనివి తీరా చూడవలసిందే ఇటువంటి ప్రపంచ అందాలను. ఆహా, ఇక్కడ వాతావరణం కానీ చెట్లు కానీ అసలు ఎలా ఉంటుందంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే చెప్పలేము. ఇక్కడ వాతావరణం మొత్తం చెట్లతో నిండిపోతుంది. మొత్తం ఆ ఏరియా అంతా యూరోప్లో లండన్ నుంచి అక్కడి వరకు చూసాం కదా. స్విట్జర్లాండ్, బెల్జియం, జర్మనీ, బ్యూటిఫుల్ సిటీ అంతటా కూడా పెద్ద చెట్లు, చాలా విపరీతమైన చెట్లు ఉంటాయి. ఆ వాతావరణం చలి కూడా అలాగే ఉంటుంది. అయితే అక్కడ స్విట్జర్లాండ్లో ఐస్ పాండ్ అని ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళొచ్చాము. ఇప్పుడు ప్యారిస్లో ఉన్నాము. ప్యారిస్లో సెంట్రల్లో ఇక్కడ ఒక ఉంది, చిన్న పిల్లలు ఆడుకోవడానికి తిరగడానికి స్ప్రింక్లర్ ఉంటుండే, వాటర్ స్ప్రింక్లర్ ఒకటి ఉంటుంది. ఇక్కడ అందరు తిరుగుతూ ఉంటారు. చాలా ఆనందం వేసింది తిరగడం వల్ల. ఇది పిల్లలు కూడా చూడాలి. పిల్లలు తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళ ఆనందమే వేరు. వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము. చూడండి ఎంత బాగుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ కూడా ఫుడ్ అంతటితో ఈఫిల్ టవర్ దగ్గర ఫుడ్ కూడా మంచి ఫుడ్ దొరుకుతుంది. దాంట్లో ఏమి ఇది లేదు. ఇక్కడ అంతా వచ్చాము. ఇక్కడ ఈఫిల్ టవర్ ముందు ఉన్నాము. ముందు చూడవలసింది ప్రదేశాలను జీవితంలో ఒకసారి సమయం దొరికినప్పుడు వెళ్ళి. ఎలా కట్టడం కట్టారో అర్థం కాదు, ఎప్పుడో కట్టిన కట్టడం అది. ఎంత అందంగా ఉంటుంది. రాత్రిళ్ళు చూడాలి అంటే దాని అందాలు చెప్పలేని ఆనందం కలుగుతుంది మనకు. ఒక రివర్ ఉంటుంది, అక్కడ బోటింగ్ ఉంటుంది. ఆ బోటింగ్లో వెళ్తూ ఆ పార్ట్స్ అందాలను చూడొచ్చు.
ఆహాహా. ఎంత రష్ ఉంటుందంటే చెప్పలేనంత రష్ ఉంటుంది ఇక్కడ. వివిధ ప్రదేశాల నుంచి, వివిధ దేశాల నుంచి మన పర్యాటకులు వస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు, చాలా అనుభూతి పొందుతుంటారు. ఇది ఒక మంచి జీవితంలో మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది. ఎంత బాగున్నది చూడండి ఇది. సిటీ యొక్క పార్క్స్ చూడండి పర్యాటకులు ఎలా ఉన్నారు, ఏ సంగతి ఎట్లా ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈఫిల్ టవర్ అని మనం వింటాం, కానీ చూస్తే దాని అందాలు అనేది మనకు కంటికి ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే చెప్పలేము. చూస్తున్నారు కదా, ఆహాహా. ఎంత అద్భుతం. అసలు ఈ ఫిల్టర్ పైకి ఎక్కిన తర్వాత చూస్తే ఆ సిటీ కానీ అది కానీ దాని అందాలే అసలు మనం ఇదిగా బస్సు. ఇదిగా ఉంటుంది అది. పైకి చూస్తే ఓ కిలోమీటర్ ఫోటో తీస్తాం. వావ్, 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 వావ్. Eiffel Tower भी चलेंगे తిరుగు. అందరు ఫోటోలు ఇక్కడ రావాలి. తీసుకుంటారు. Okay, this is it guys, don't నిలబడి ఫోటోలు తీసుకోవడం అనేది చాలా అద్భుతం. ఓహో, థ్యాంక్ యూ.